శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఈరోజు నీకు ఏది కావాలి? మనిషి ఏది కోరుకుంటున్నాడు? బైబిల్ చెప్తుంది, వాక్యం చదివిస్తూ ఉంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అని వాక్యం చెబుతుంది. ఈరోజు మనిషి మంచి పేరు కోరుకుంటున్నాడా, ఐశ్వర్యం కోరుకుంటున్నాడు? అంటే ఐశ్వర్యమే కోరుకుంటున్నాడు. మంచి పేరును తన జీవితంలో సంపాదించుకోలేకపోతున్నాడు. మంచి పేరు అంటే మనుషుల ఎదుట మంచి పేరును అనగా మనం జీవించే విధానం, మనం ఉండే విధానం, మనం బ్రతికే విధానం, అది మంచి పేరు. అంటే మంచి పేరు మన మనుషుల ఎదుట మనం సంపాదించుకోగలుగుతున్నామా, లేదా ఐశ్వర్యమే మనం సంపాదించుకునేటువంటి వేలో ఉండి, ఆ మార్గంలో ఉండి దేవుని యొక్క ఆ పేరుని, మంచి పేరుని మనం దూరం చేసుకున్నామా అనేది ఆలోచించాలి. వెండి బంగారం కంటే దయ కోరదండి. మనుషులు ఏది కోరుకుంటున్నారు? మంచి పేరు కోరుకుంటున్నారా? దేవుని దయను పొందుకుంటున్నారా? లేదా ఐశ్వర్యం కావాలనుకుంటున్నారా? వెండి బంగారాలు కోరుకుంటే వెండి బంగారాలనే కోరుకుంటున్నారు, ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. అంతేకాని మంచి పేరును కానీ దేవుని యొక్క దయను కానీ ఎవరు కూడా కోరుకోవట్లేదు. కానీ ఇక్కడ వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం కోరుకోవాల్సింది మంచి పేరు, మనం కోరుకోవాల్సింది దేవుని దయ. ఈ రెండు లేకపోతే మనకి ఐశ్వర్యమున్న వెండి బంగారములున్న వ్యర్థమే, శూన్యమే అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది నీకు కావాలి, ఏది నువ్వు కోరుకుంటున్నావు, ఏది నీకు ముఖ్యం, ఏది నీకు ప్రయోజనం, ఏది నీకు మేలు, ఏది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది నువ్వు ఆలోచించాలి. అది ఏది మంచిదో ఏది చెడ్డదో మనమే ఎన్నుకోవాలంట, మనమే వాటిని కోరుకోవాలంట. కనుక నీకు దీవెన కావాలా, శాపం కావాలా, అది కూడా మనమే కోరుకోవాలంట. మనం ఏది కోరుకుంటే ఆ రీతిగా నడిపించబడతాం. ఈరోజు ఏం కోరుకుంటున్నావు? ధనమునా, ఐశ్వర్యాన్న, వెండినా, బంగారాన్న, లేదా దేవుని ఎదుట మంచి పేరుని, సాక్ష్యాన్ని పొందుకుంటున్నామా? దేవుని దయను మనం పొందుకుంటున్నామా? ఆలోచించేది. ఎస్తేరు నిజంగా ఆమె జీవితంలో రాణి అయినప్పటికీ కూడా, రాణి పొజిషన్ ఉన్నా కూడా, గొప్ప ఐశ్వర్యం ఉన్నా కూడా, వెండి బంగారం ఉన్నా కూడా, ఆమె ఏమి పొందుకుందంటే మంచి పేరు పొందుకుంది, దేవుని దయ ఆమె పొందుకుంది. ఈ రెండు ఆమె కలిగి ఉండడం వల్ల మిగతావన్నీ ఆమె పొందుకోగలిగింది, కలిగి ఉండగలిగింది. కానీ ఈరోజు మనం వీటన్నిటికంటే దేవుని ఎదుట మంచి పేరు, సాక్ష్యము, దేవుని యొక్క దయ మనకు ఉండాలి. ఎస్తేరు దేవుని దయతో రాణి అయ్యింది. ఎస్తేరు దేవుని దయతో గొప్ప ఉన్నతమైన స్థానంలో, ఒక అనాథ ఉన్నతమైన స్థానంలో నిలవగలిగింది. ఒక అనాథ దిక్కు లేనిది 127 సంవత్సరాలకి రాణి అయ్యింది. ఎలా? దేవుని దయ మన మీద ఉంటే. దేవుని దయ మనం కోరుకుని మన మీద ఉంటే ఆ దయ మన ఎక్కడికైనా, ఏ స్థితికైనా, ఏ స్థానంలోనకైనా తీసుకెళ్ళగలుగుతుంది. కానీ మనం ఏంటంటే ముందు దేవుని దయ కంటే, దేవుని ఎదుట మంచి సాక్ష్యం కంటే మిగతా ఈ లోకమైన ఐశ్వర్యాన్ని, వెండి బంగారాలు మనం కోరుకుంటాం కనుక అలా కోరుకున్నటువంటి వారు చాలామంది నశించిపోయారు. ఆకాను అనేటువంటి వాడు దేవుని దయకు దూరం చేసుకుని వెండి బంగారానికి ఆశపడి తన జీవితాన్ని కాదు, తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. గెహాజీ అనేటువంటి వాడు దేవుని దయను దూరం చేసుకుని, మంచి సాక్ష్యాన్ని దూరం చేసుకుని, ధనానికి ఆశపడి తను మాత్రమే కాదు కుటుంబం అంతటి కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఈరోజు ఎంతమంది లేరండి? ఏది నీకు కావాలి, ఏది నువ్వు కోరుకుంటున్నావు ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనలో అది ఉన్నప్పుడు, ఆ వ్యక్తిత్వం ఉన్నప్పుడు, ఆ స్వభావం ఉన్నప్పుడు, ఆ లక్షణం ఉన్నప్పుడు, వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మనం దాన్ని తీసేసుకుంటే, తొలగించుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆయన దయను మన మీద చూపిస్తాడు. ఈ లోకంలో ఏది కోరదగినదంటే ఆయన దయను మనం కోరదగినదిగా ఎంచుకోవాలి. అందుకే ఈరోజు నీకేం కావాలి? పేరా, దయ, వెండ, బంగారమా, ఐశ్వర్యమా? ఆలోచించు, నువ్వే నిశ్చయించుకోవాలి. ఆ యొక్క ఆలోచన, ఆ నిర్ణయం నీదై ఉండాలి. దాన్ని బట్టి దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో నీ దయను మేము కోరుకునేవారిగా, నీ ఎదుట మంచి పేరు, సాక్ష్యం పొందుకునేవారిగా మమ్మల్ని నడిపించండి ప్రభు.
నీ దయ లేకుండా అసలు ఈ లోకంలో బ్రతకడమే కష్టం. నీ దయ లేకుండా మా పరిస్థితి ముందుకు వెళ్ళడమే కష్టం. ఈ ఒక్క చిన్న విషయం మాకు అర్థం కానప్పుడు మేము ఎప్పటికీ కూడా నీ ఎదుట ఫలభరితంగా ఉండలేము. కానీ ఈరోజు ఎవరికైతే ఇది అర్థం కాలేదు ప్రభువా, మేము ఇంకా ఐశ్వర్యం కోరడం కంటే వెండి బంగారం కోరడం, నీ దయ్యను పేరును మేము పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక న్యూన సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకముల సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలం తోడై నడిపించునుగాక.